దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా మీకు ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధ్యానించుచున్న అంశం ఏమిటంటే క్రైస్తవులు ఎందుకు వెనుకబడుచున్నారు అనే అంశం మీద కొన్ని విషయములను మీతో కూడా పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మరి మనందరి జీవితాలలో పలు సందర్భాల్లో వెనుకబడిపోయే వారముగా ఉంటున్నాం. వాటికి కారణములు ఏమైనా అయి ఉండవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఆత్మీయులముగా ప్రారంభించిన మనందరి జీవితాలలో దినములు గడిచే కొలది ప్రార్థన చేయటములోను, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడములోను, వ్యక్తిగతముగా దేవునితో కూడా ఉన్న సన్నిహితము కూడా కొన్ని సమయాలలో మనం విడిచిపెట్టుచున్నందు మూలముగా మరి వెనుకబడిపోయే వారముగా ఉంటున్నాం. నా ప్రియ దేవుని చుండ్లారా, మరి వెనుకబడిపోయిన ఈ జీవితము నుండి మరలా మనము ఎలా తిరిగి దేవుని వైపుకు రాగలుగుచూ ఉన్నామో అది మనము శ్రద్ధగా గమనించి మరి ప్రభు సన్నిధిలో మనము మనము విమర్శించుకుంటూ, మనము పరిశోధించుకుంటూ, మరి దైవికమైన కార్యములను మనం నేర్చుకుంటూ వెనుకబడిన జీవితము నుండి విడుదల పొంది ఒక నూతన జీవితాన్ని మనం ప్రారంభించడానికి మనము దైవ సన్నిధిలో మరి అధికముగా కనిపెట్టుచూ ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయము చేయను. కార్యము ప్రారంభము కంటే కార్యాంతము మేలు అని చెప్పి మరి నిన్నటి దినమందు క్లుప్తముగా కొన్ని విషయములను నేను మీతో చెప్పాను. ప్రతి ఒక్కరిలో కూడా కార్యం ప్రారంభించినప్పుడు కార్య అంతం అనేది మేలుకరముగాను శ్రేష్టకరముగాను ఉండాలనేదే ప్రతి ఒక్కరి అభిప్రాయమై ఉన్నది. ఎందుకంటే ప్రారంభించిన పనిని ముగించడం అనేది కూడా చాలా విశేషమైనది. ఒక వ్యక్తి ఒక పనిని ప్రారంభించినప్పుడు దానిని ముగించడానికి కూడా చేతనై ఉండాలి. యేసు ప్రభు వారు కూడా మరి ఒక గోపురము కట్టేటప్పుడు దానిని కట్టడానికి కావలసిన వాటినన్నిటినీ తన దగ్గర ఉన్నవా లేవా సరిచూసుకుని ఒక గోపురమును కడతాడు కదా. మరి అలాగే ఒక క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన మనందరిలో కూడా దానిని సంపూర్తి చేయడానికి మనలో సామర్థ్యం ఉన్నదా లేదా అనేది మనం చూసుకోవాలి. నేటి దినాలలో అనేకులు క్రైస్తవ జీవితంలోనికి వస్తున్నారు, కానీ ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం అనేది దినములు గడిచే కొలది ఆ ఉత్సాహం తగ్గిపోతుంది, ఉజ్జీవము తగ్గిపోతుంది. మరి ప్రతి ఒక్కరిలో కూడా నిరుత్సాహం అనేది కలుగుతూ ఉంటున్నది. నిరుత్సాహమైన కార్యములు జీవితాలలో ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుని నుండి దూరముగా మారిపోతూ ఉన్నాం. మనకు సమస్యలు, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడా ఎదురైనప్పుడు మరి ఈ జీవితం వద్దు, వేరొక జీవితాన్ని తెలుసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి చాలామంది వెనుకబడిపోతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరము ఈ వెనుకబడిన జీవితము నుండి విడుదల పొంది మరలా మనము ఒక శ్రేష్టవంతమైన జీవితాన్ని మనం ప్రారంభించే వారముగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి వెనుకబడిపోయినట్లయితే ఆ వ్యక్తిని మరలా తీసుకురావడానికి చాలా కష్టతరంగా మారుతుంది. క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి ఆత్మీయతను కోల్పోయి ఆత్మీయ క్రియలను కోల్పోయినటువంటి వ్యక్తి జీవితాలలో వెనుకబడిపోయిన వాడుగా ఉన్నట్లయితే మరి తన జీవితం మరలా బాగుపడాలంటే చాలా సమయం పడుతుంది. నేడు కూడా ఎంతోమంది ఒకప్పుడు ప్రారంభములో మంచి ప్రార్థనా పరులుగా ఉన్నవారు, దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడిన వారు,
ఒకప్పుడు మంచిగా దేవుని వాక్యాన్ని చదివేవారు. ఈ రోజుల్లో అనేకులు మరి వెనుకబడిపోయిన వారుగాను, వారి జీవిత విధానములన్నీ కూడా మరి దేవుని నుండి దూరం అయిపోయి, దేవుని చిత్తమును నెరవేర్చలేక, దేవుని కార్యములు జరిగించలేనటువంటి మనుషులుగా ఈ రోజుల్లో మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము అందరి నిమిత్తము ప్రార్థించే వారముగా, ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఒకవేళ ఈ సందేశం అనేది, ఈ వర్తమానం అనేది నూతనముగా మీరు వింటూ ఉన్నట్లయితే, తప్పకుండా మనందరి బ్రతుకులు మరి తిరిగి దేవుని వైపుకు రావడానికి మనము దేవుని సన్నిధిలో అధికముగా ప్రార్థించి, ఇతరులు ఎవరైతే వెనుకబడిపోతూ ఉన్నారో అలాంటి వారందరి కొరకు వ్యక్తిగతముగాను కుటుంబముగాను కలిసి మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ఒకప్పుడు క్రైస్తవ కుటుంబాలంటే తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన అనేది ఉండేది. గత 20 సంవత్సరాల క్రితమందు, లేకుంటే 30 సంవత్సరాల క్రితమందు మన తల్లిదండ్రులు మనలను ఎంతగానో ప్రార్థనలో వారు నడిపించేవారు. ఒకప్పుడు కుటుంబ ప్రార్థన అనేది చాలా ఎక్కువగా దేవుని సన్నిధిని గడిపేవారు. క్రైస్తవులు అన్నప్పుడు కుటుంబ ప్రార్థన అనేది తప్పనిసరిగా ఉండేది. మరి నేటి రోజుల్లో కుటుంబ ప్రార్థన అనేది లేదు. ఎవరికి వారు తమ కార్యములను నెరవేర్చుకుంటున్నారు, కానీ కుటుంబ ప్రార్థన అనేది చాలా చాలా తక్కువైపోతూ ఉన్నది. ఇప్పుడు వచ్చే తరం వారికి అసలు కుటుంబ ప్రార్థన అంటేనే ఇష్టం లేని వారుగా మారిపోతూ ఉన్నారు. దీనంతటికి కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే, వెనుకబడిపోయిన జీవితం. అంటే మనము చేసే సహవాసము కానివ్వండి, మనం ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం, ఎవరితో కలిసే వారముగా ఉంటున్నాం, ఇవన్నీ కూడా మనము గమనించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వెనుకబడిపోవడానికి ఒక కారణం అనేది మనము చూడబోతూ ఉన్నాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము మొదటి 6 వచనాలను నేను చదువుతాను, మీరు గమనించండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము మొదటి 6 వచనములు. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపము ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగములలో ఇశ్రాయేలీయులను గురించి మనము గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు దేవుని గొప్ప కార్యములను చూసిన వారు. ఐగుప్తు దేశములో 10 తెగుళ్ళు మరి దేవుడు వారి మీదకి రప్పించినప్పుడు, సర్వశక్తిమంతుడగు దేవుడనియు, మరి సర్వవ్యాప్తి కలిగిన దేవుడనియు, ఆయన బలవంతుడనియు ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు తన గొప్ప కార్యములను జరిగించినప్పుడు, ఇశ్రాయేలీయులు మరి ఆ కార్యములన్నిటిని కూడా, ఆ అద్భుతాలన్నిటిని కూడా చూసిన వారే. ఇశ్రాయేలీయులు వెనుకబడుటకు గల కారణములను మనం గమనించినప్పుడు, మొదటి వచనములో మొదటి ఆ మాటలను గమనించినట్లయితే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు అని చెప్పబడుతూ ఉన్నది.
మోషే అనే ఒక నాయకుడు ఇశ్రాయేలీయులకు ఉన్నాడు కనుక ఆయన దేవుని పర్వతం మీదకు అప్పుడప్పుడు వెళ్ళుచు దిగుచూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు రమ్మన్నప్పుడు ఆ పర్వతం మీదకు వెళ్ళాడు. మరి అదే సందర్భములో ఆయన ప్రజలకు ఏమి కావాలో, మరి దేవుని ఆలోచనలను ఎలాగ తెలియపరచాలో, మరి ఈ విధమైనటువంటి కార్యములన్నిటిని కూడా ఇశ్రాయేలీయులకు మరి తెలియపరచబడుతున్నటువంటి సందర్భాలనేవి మనము గమనించగలం. చూడండి, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి ఆరిన నేల మీద నడిచి వచ్చిన వారే. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు మన్నా ద్వారా పోషింపబడిన వారే. దేవుని దూతలు భుజించుచున్న ఆ పరలోక మన్నా చేత వారు పోషింపబడిన వారు. ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఐగుప్తీయులందరూ కూడా ఆ తెగుళ్ళ చేత నశింపచేయబడుతూ వచ్చారు. ఆఖరికి ఎర్ర సముద్రములో సమస్త ఐగుప్తీయులను అందరిని కూడా దేవుడు హతమార్చాడు. మరి ఇలాంటి కార్యములను, గొప్ప విషయములను చూచినటువంటి ఇశ్రాయేలీయులు వెనుకబడిపోవడానికి గల కారణం ఏమిటంటే, మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు అని చెప్పబడుతూ ఉన్నట్లుగా, ఎప్పుడైతే మోషే కొండ మీదకు వెళ్ళిన తర్వాత ఆయన దిగడానికి ఆలస్యం అవుచూ ఉన్నది కనుక ఆ ప్రజలందరూ కూడా కూడి వచ్చి అహరోను యొద్ద చెప్పుచున్న మాటలు, ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు ఉన్నటువంటి మీ కుమార్తెలకు చెవులు ఉన్న బంగారు పోగులను తీసి నా ఎద్దుకు తెండని వారితో చెప్పగా, మరి చూడండి, ఐగుప్తీయులు వారికి కలిగిన ఆ దేవతలను అనగా ఆ దూడను వారు పోత పోసిన విగ్రహముగా ఇక్కడ మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐగుప్తీయులు ప్రతి సందర్భంలో కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక మంచి కార్యములను చేసేటప్పుడు కానివ్వండి, మరి వారి యొక్క ఓపుస్ అనేటువంటి దేవతకు వారు నమస్కరించి ప్రతి పనిని కూడా ప్రారంభించేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మరి వారు ఏదైతే చూశారో దానిని తయారు చేసుకున్నటువంటి విధముగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, ఈ వెనుకబడిపోవడానికి గల కారణం ఏమిటంటే, ఆత్మీయ తండ్రులు లేనందు మూలముగా. నేడు కూడా అనేకులు మరి ఆత్మీయ తండ్రులను కోల్పోయేటువంటి ప్రజలు వెనుకబడిపోయేవారుగా మారుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనులారా, దేవుడు మనకు ఆత్మీయ తండ్రులను ఇచ్చినప్పుడు వారిని అనుసరించే వారముగాను, వారి యొక్క ఆలోచనను మనం తీసుకునే వారముగాను, ఒక ఆత్మీయ తండ్రి మనలను నడిపించుచు ఉన్నప్పుడు దాని ప్రకారముగా మనము కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు ఒక ఆత్మీయ తండ్రులను ఇస్తూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు కూడా మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములలో మనము గమనించేటప్పుడు, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. చూడండి, ఆత్మీయ తండ్రులు కోల్పోతున్న దినాలుగా ఉన్నాయి. దేవుడు మనకు మరి ఒక సంఘమునకు మనలను కట్టుబడేటట్లు చేసినప్పుడు ఆ సంఘములో ఉన్న దైవజనులు ఎవరైతే ఉన్నారో వారిని మనము ఒక ఆత్మీయ తండ్రిగా మనము పరిగణలోనికి తీసుకుంటున్నప్పుడు, వారు మనకిచ్చేటువంటి ఆలోచనను బట్టి మనము నడుస్తూ ఉన్నప్పుడు మనము వెనుకబడిపోకుండా ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగగలుగుతూ ఉన్నాం. చూడండి, ఎంత గొప్ప మరి ఇశ్రాయేలీయుల వారి
జీవితాలను మనం గమనించేటప్పుడు ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గమునకు వచ్చి అరణ్య మార్గములో దేవుని చేత పోషింపబడి మరి ఎంతో గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుడు వారికి పగలకాల సమయములు మేఘస్తంభముగాను రాత్రికాల సమయములు అగ్నిస్తంభముగాను వారిలో మరి దేవుడు వారిని నడిపించిన విధానములు మరి అదే సందర్భములు గద్దరెక్కల మీద మోసుకొని వచ్చానని చెప్పుచూ ఉన్నాడు. వారి యొక్క భారములన్నిటిని కూడా ఆయన భరించానని అంటున్నాడు. వారు పెట్టిన మొరలన్నీ కూడా నా యొద్దకు వచ్చాయి కనుక మోషే అనే వ్యక్తి ద్వారా మరి వారిని ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత మోషే హోరేబు పర్వతం మీదకి ఎక్కిన తర్వాత తాను దిగుటకు ఆలస్యమైనప్పుడు జనులందరూ కూడా ఏం చేశారు? అహరోను యొద్దకు వచ్చి మాకు ఒక దూడను చేయమన్నట్లుగా, లేకుంటే మా ముందు నడవడానికి ఒక దేవతను చేయమన్నట్లుగా ఇక్కడ మనం చదివి విన్న కార్యం అనేది గమనిస్తూ ఉన్నాం. కనుక క్రైస్తవ జీవితంలో మన కొరకు ఒక ఆత్మీయ తండ్రులు చాలా అవసరమైనది. ఉపదేశకులు అనేక మంది ఉండవచ్చు, కానీ ఆత్మీయ తండ్రులు మన కొరకు కన్నీరు విడిచేవారుగాను, ప్రార్థించేవారుగాను, మనకు ఆలోచనలను ఇచ్చేవారుగాను, మనలను మరి ఈ మార్గములో నడిపించడానికి కొన్ని అవగాహన కల్పించే కార్యములను మనకు బోధించేవారుగాను, మరి తండ్రులను మనము కోల్పోకుండా ఆత్మీయ తండ్రులను మనము వారి ఆలోచన ప్రకారముగా నడుస్తూ ఉన్నప్పుడు ఈ వెనుకబడిన జీవితము నుండి మనము విడుదల పొందగలుగుతూ ఉంటాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఏ సంఘమునైతే కట్టుబడి ఉంటున్నారో వారు మీకు ఆత్మీయ తండ్రులుగా మరి ఉన్నప్పుడు వారు మిమ్మల్ని నడిపించే విధానం అనేది అద్భుతముగాను ఆశ్చర్యకరముగాను మిమ్మలను ఈ మార్గములో కొనసాగించగలరు. ఎందుకంటే అంతకంటే మనకు ముఖ్యముగా ప్రాముఖ్యమైనది మరి పరిశుద్ధాత్మ అనుభవములో మనము నడుస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ క్రియలు మన జీవితాలలో జరుగుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనమందరము కూడా ఆదరించబడే వారముగా ఉంటున్నాం. అదే సమయంలో మనలో ఉన్న కలవరాలన్నీ కూడా మరి తొలగిపోయి మరి ఎంతో నిశ్చయముగా ఒక నిరీక్షణ కలిగిన జీవితం అనేది చేయగలము. కనుక ఈ వెనుకబడిన తనము నుండి మొదటిగా మనం విడిపించబడాలంటే, మరలా మనం వెనుకబడిపోకుండా ఉండాలంటే మనకు ఆత్మీయ తండ్రులు చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన మంచి సమయంలో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు కృప చూపారు. మరి ముఖ్యముగా ప్రభువా, కార్యం ప్రారంభము కంటే కార్య అంతము మేలని చెప్పి ప్రభువా మీరు మాకు బోధించిన విధముగానే మా జీవితాలలో ప్రభువా వెనుకబడిపోకుండానట్లు ఆత్మీయ తండ్రులను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉపదేశకులు 10,000 మంది ఉన్నప్పటికీ ఆత్మీయ తండ్రులను ప్రభువా కోల్పోకుండానట్లు ఆత్మీయ తండ్రులను ప్రభువా మేము కలిగి ఉండడానికి మీరు కృప చూపండి. దేవా, మమ్మలను మీరు నడిపించే త్రోవలలో శ్రద్ధగా ప్రభువా మేము వాటిని ఆలకించి నడవడానికి కృప చూపండి. ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి బ్రతుకులలో ప్రభువా ఒక గొప్ప మార్పును మీరు కలుగు చేయండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని చిన్నమ్మ, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా మీరు బలపరచబడండి. ప్రభు రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడదుము గాక. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.